హనుమాన్ చిన్న జయంతిని పురస్కరించుకుని వేములవాడ అర్బన్ మండలం మారపాక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా హనుమాన్ స్వాములు అలాగే గ్రామ ప్రజలు స్వామివారిని దర్శించుకుని తరించారు। అనంతరం హనుమాన్ భక్త బృందం మారపాక వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు। భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। ఈ సందర్భంగా హనుమాన్ స్వాములు మాట్లాడుతూ ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని అలాగే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం హనుమాన్ స్వాముల సంఖ్య పెరిగిందని అన్నారు। ఇటీవల నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన శోభాయాత్రలో గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని తెలిపారు। కార్యక్రమంలో హనుమాన్ భక్త బృందం మారపాక సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। మారపాక గ్రామ ప్రజలకు మరియు భక్తులకు ఈ రోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మా స్వాముల తరపున అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మా మారపాక గ్రామంలో హోమ కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమము నిర్వహించబడింది। ఇందుకు సహకరించిన మా మారపాక గ్రామ మాజీ సహజాలు కానీ మరియు మా గ్రామ యువత అదేవిధంగా మా స్వాములు గ్రామ ప్రజలు సంతోషంతో మాకు విరాళాలు ఇచ్చి ఈ యొక్క హనుమాన్ జయంతిని ముందుండి అన్నదాన కార్యక్రమాన్ని హోమ కార్యక్రమాన్ని నడిపించిన వాళ్లకు ప్రత్యేకంగా మా గ్రామ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక జై హనుమాన్ జై శ్రీరామ్ శుభాకాంక్షలు తెలుపుతూ మాకు సహకరించిన మీడియా మిత్రులు కానీ మరియు మా గ్రామ ప్రజలు మా స్వాములు 41 రోజు నుండి 41 రోజు మా గురు స్వాములు ఉన్నారు। అదేవిధంగా 21 రోజు స్వాములు ఉన్నారు। మా 11 రోజు స్వాములు అందులో కన్యాస్వాములు కత్తి స్వాములు అన్న విధంగా ఉండి పూజలు నిర్వహించి శ్రీ ఆంజనేయ స్వామి మా మారపాక గ్రామంలో 2 విగ్రహాలు ఆంజనేయ స్వామి 2 చోట్ల హోమ కార్యక్రమం నిర్వహించి ఒక చోట అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము। ఇందుకు సహకరించిన మా గ్రామ ప్రజలు భక్తులు మరియు మా అందరం కలిసిమెలిసి మా స్వాములు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది। ఇదే విధంగా ఇంకెప్పుడు ముందు కూడా ఇంకా సంతోషంగా జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామ ప్రజలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారం। మారపాక గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు గ్రామ ప్రజాప్రతినిధులకు అట్లాగే హనుమాన్ మాల వేసుకున్న ప్రతి ఒక్క స్వామికి కూడా హనుమాన్ జయంతి విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈ రోజున ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మా గ్రామంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా విజయవంతంగా చేయడం జరిగింది। దీనికి సహకరించిన మా గ్రామ ప్రజలకు అలాగే ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన మా స్వాములందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ పుష్కర కాలం నుంచి కూడా ఇంతమంది స్వాములు మారపాకలో కాలేదు। ఒక పుష్కర కాలం కిందట 78 మంది స్వాములు అయినారంటే ఆ పుష్కర కాలం తర్వాత మరి అదే సంఖ్యలో ఇప్పుడు స్వాములు హనుమాన్ మాల వేసినారు। ఇది నేను ఈ మా గ్రామానికి శుభపరిణంగా మేము భావిస్తున్నాము। ఎందుకంటే గతంలో కూడా మేము శ్రీరామనవమి రథ సావని మనము శోభయాత్ర చేసినప్పుడు కూడా మా ప్రజలు అంతగా సహకరించలేరు। కానీ ఎందుకో ఏ దేవుని అనుగ్రహము మరి మా ప్రజలకు భక్తి చాలా ఎక్కువైందో నాకు చాలా ఉత్తేజంగా అనిపించింది। ఎక్కువ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। చాలా విజయవంతంగా శ్రీరామనవమి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా జరిపించినారు। అందుకు మా ప్రజలకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। అదేవిధంగా ఈరోజు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన ప్రసాదానికి మేము ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎలా జరుగుతుందో అనుకున్నాం। చాలా ఎప్పుడు కూడా గతంలో జరిగినంత కంటే ఇప్పుడు కూడా చాలా గొప్పగా జరిగింది కార్యక్రమానికి। ఇంత ఉత్తమ మహత్తర కార్యక్రమానికి సహకరించిన మా ప్రజలందరికీ అలాగే ప్రజాప్రతినిధులకు మాజీ సర్పంచులకు మాజీ ఎంపీటీసీలకు గ్రామ పేరున్న ప్రతి ఒక్కరికి అన్ని కుల సంఘాలకు అందరి నాయకులకు హృదయపూర్వక నమస్కారములు। అదేవిధంగా ఇంతటి మహోత్తమ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించినందుకు మా స్వాములందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। నాకు ఈ అవకాశం ఇచ్చిన మా స్వాములకు అలాగే మీడియా మిత్రులకు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। జై శ్రీరామ్।